किए है आदम को, सजदे के लिए सजदा किसका, पैदा जो हुए है आदम से, आदम के सिवा सजदा किसका, सजदा जो किए है आदम को, सजदे के लिए सजदा किसका, पैदा जो हुए है आदम से। दुनिया के नजारे भूल गए, इकरार वाला तुम खानो बड़ा, क्या अनुभूति थी सच तो कहूँ, कहना किसका सुनना किसका, पैदा जो हुए है आदम से। जरूर पूरा हो अल्लाह को मगर, फलसू आदम कौनों का, जरूर पूरा हो अल्लाह को मगर, फलसू आदम कौनों का, मुतलक तो नहीं किए हक की जबन, कहना किसका सुनना किसका, पैदा जो हुए है आदम से। आमराजू निहाए दरू बरदा, ना वक्तु फीही मिलूए, ये बेटू में है अल्लाह बनम, बोलो है बड़ा दर्जा किसका, पैदा जो हुए है आदम से। बोला है खुदा खुद कुरान में, ये समझे नहीं सो रोना क्या, रोते हाथी हंसना किसका, पैदा जो हुए है आदम से। सब रूप धनी का माया है, ना गए इसमें कोई साया है, अनहद में अहले समाया है, खुले से में बड़ा दर्जा किसका, पैदा जो हुए है आदम से। ये रूप धनी अजपल संजल, करता है सदा सजदा झुककर, वो खुदा का सजदा खुद को मगर, मक्का किसका तैबा किसका, पैदा जो हुए है आदम से। कुंजालू अजबू निराले है, मुनव्वर सकन को बोले है, ये राजू मोहम्मद बोले है, आदम के सिवा सजदा किसका, पैदा जो हुए है आदम से, आदम के सिवा सजदा किसका, सजदा जो किए है आदम को, सजदे के लिए सजदा किसका, पैदा जो हुए है आदम से। అనంత కరుణామయుడు, అపార కృపాతీరుడు, అమిత దయ కలిగిన వాడు, సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ దయతో మనం ఇక్కడ ఆశ్రయించమైన మనిషి భాష భేదంతో దైవాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. మనకు వచ్చిన గ్రంథాలన్నీ గతించిన భాషలో ఉన్నాయి.
ముస్లిం సోదరుల గ్రంథాలు అరబ్బీలో ఉన్నాయి. 1400 సంవత్సరాల కిందటి భాష, అది అర్థం కాదు. హిందూ సోదరులకు సంస్కృతంలో ఉన్నాయి, వీళ్ళకు అర్థం కాదు. మనం ఉదాహరణకి తత్వమా తద్గమయ ఎక్కడ రాస్తున్నది? ఋగ్వేదంలో 6, 7, 8 మండలం ఏమంటున్నాడు? దేవునికి ఎదురుగా నిలబడి అత్తోమా తద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ అనే ఒక మంత్రాన్ని చెప్పినాడు. ఇంకేమంటుంది? ఇంకేమంట? ఏమంటున్నాడు? అసతోమ, ఈ ప్రపంచం నేను అసత్యముతో నిండిన. అసతోమ సద్గమయ, దేవుడా ఈ ప్రపంచం అంతా మాయా ప్రపంచం, అసత్యంతో నిండిన ప్రపంచం. ఈ ప్రపంచం నుండి నన్ను తీసి సత్య మార్గంలో నడిపించు అంటున్నాడు. తమసోమ జ్యోతిర్గమయ, సోమ అంటే సంస్కృతంలో చీకటి. ఓ పరమాత్మ, నేను మాయ అనే చీకటిలో చిక్కుకొని ఉన్నాను, దాని నుండి నన్ను జ్యోతిర్గమయ, జ్యోతిలోకి నడిపించు, శాశ్వతమైన జ్ఞానంలోకి నడిపించుకుంటున్నాను. మృత్యోర్మా అమృతాంగమయ, ఈ కారణ శరీరం, ఈ శరీరం కారణంతో వచ్చిన శరీరం. మృత్యోర్మా అమృతాంగమయ, ఈ కారణ శరీరం మృత్యుతో సంబంధం పెట్టుకుంది. నాకు ఈ నుంచి తీసి అమృతాంగమయ, అమృతప్రాయమైన శాశ్వతమైన జీవితంలో నన్ను ప్రవేశపెట్టు అని కోరుకుంటున్నాడు దేవుడు ఎదురుగా. దేవుడు ఏం చెప్తున్నాడు? గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః అంటున్నాడు. ఓ మానవుడా, నేను గురువును కూర్చాను భూమి మీద, నువ్వు ఆ గురువును చేరు, ఆ గురువు పాదసేవ చేసుకో. అక్కడ నీ అనే నేను అనే తత్వాన్ని తీసి సర్వము గురువు అనే ఒక జ్ఞాన బోధలో ప్రవేశించు, అప్పుడు నీకు జ్ఞానమార్గం లభిస్తుంది. ముస్లిమ్స్ అంటారు విన్నారా? ఏమని అర్థమైంది? ఎలాగా ఏమని? అల్లాహు అక్బర్ అంటే దేవుడు గొప్పవాడు అని. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్, నేను సాక్ష్యం చెప్తున్నాను దేవుడు ఒక్కడేనని. అష్హదు అన్న ముహమ్మదు రసూలుల్లాహ్, అంటే నేను సాక్ష్యం చెప్తున్నాను విశ్వగురువు గారు మహమ్మద్ రసూలుల్లాహ్ గారు. హయ్యాలల్ సలా, రాను ప్రార్థన. అసలుని హయ్యాలల్ సలా, ఈ పొద్దు భూమి మీద ఉన్నావు, ఈ పొద్దు భూమి మీద ఉన్నావు, రేపు భూమి నీ మీదికి రాబోతుంది. భూమి పైన భూమి లోపల నువ్వు కృతాత్ముని కావాలనుకుంటే నీవు ప్రార్థన కూడా అంటున్నారు. చూసినారా? అది మాత్రం ఇది ముస్లింకి అర్థం కాదు, నిద్రపోగలరు. మరి హిందువులకి ఏముంటుంది? కౌసల్య రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నర చాతులా కర్తవ్యం దైవమాయికం అని. ఇది హిందూ సోదరుడి నిద్రపోతాడు. కుదిల కమ్మగా పాత్ర అర్థం తెలియదు. కౌసల్య పుత్రుడైన రామ పూర్వాసంధ్య ప్రవర్తతే, తెల్లవారు వచ్చింది, ఉత్తిష్ట లేయి. ఏమంటున్నాడు? కౌసల్య పుత్రుడైన రామ పూర్వాసంధ్య తెల్లవారు వచ్చింది, లేయి. కర్తవ్యం దైవమాణికం, నీకు ఇచ్చిన కర్తవ్యాన్ని నిర్వహించు, ఆ దేవుని ప్రార్థనలో నిమగ్నం కావాలి. వేడి కళ్ళతో వస్తుంది. ఎందుకంటే ఆ భాష దాదాపు కనుమరుగైపోయింది. కానీ కాబట్టి దాన్ని గురువు ద్వారా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ముస్లిం అల్లా అంటే సృష్టికర్త. ఎవడైతే ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించినాడో అటువంటి అద్వితీయ ఏకైక శక్తిని అరబీ భాషలో అల్లా అంటారు. నువ్వు ఏమన్నా అనుకో మిగతా భాష.
అల్లా అనే డెఫినేషన్ ఏంటి? భూమి ఆకాశం ఎదురుగా సర్వత్వాన్ని పుట్టించిన అద్వితీయ ఏకైక శక్తిని అరబీ భాషలో అన్నారు. ముస్లిం దైవ విధేయుడు. ముస్లిం అంటే దైవానికి ఎవరు విధేయుడే కాదు అని అరబీ భాషలో ముస్లిం. ఇస్లాం దైవ ధర్మం. ఏది దేవునికి ఇష్టమో ఆ ధర్మాన్ని అరబీ భాషలో ఇచ్చారు కదా. మనం దూద్ అంటాం. దేని అంటాం దూదని? ఏదైతే హిందూ సోదరులు పాలు అంటారో దాన్ని వీటి దూద్ అంటారా. ఏదైతే వీడు దూద్ అంటున్నాడో ఇంగ్లీష్ వాళ్ళు మిల్క్ అంటున్నారు కదా. ఇలా కర్ణాటక పోతే ఆ భాష వేరు, తమిళనాడు పోతే భాష వేరు. భాషలు మారుతుంటాయి కానీ పదార్థం ఒకటే ఉంటుంది. ఏ టీచర్ వచ్చినా ఏనే అంటాడు, బిఏని అనడు. అబ్దుల్ ఖాదర్ వచ్చినా ఏనే అంటాడు. రవిశాస్త్రి వచ్చినా ఏనే అంటాడు. డేవిడ్ వచ్చినా ఏనే అంటాడు. ఒకటి అంటాడు, రెండు అన్నాడు. గురువులు మాట్లాడతారు కానీ దేవుడు మారడు. ఆ విషయం చెప్పేవాడే. కాబట్టి ఈ స్థలం పవిత్రమైన ఈ స్థలంలో వాటి పూర్వజన్మ కర్మలన్నీ లేకుంటాయి. కాబట్టి ఇక్కడ జ్ఞాన మార్గం పొందుతారు. ఇక్కడికి వచ్చేటోళ్ళు మనకు శుద్ధిగా పెట్టుకొని రావాలి. నేను గురువు ద్వారా దైవాన్ని పొందాలి, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అని ఒక తపనతో రావాలి. ఈ సూర్య ద్వేషాలకు ఏదేదో ఉదయించుకొని వస్తే ఉండేది కూడా పోతుంది. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడా లేదా? చూస్తున్నాడు. దేవుడు ఒక్కడే చూస్తున్నాడు. కాబట్టి సర్వము గురుమయము అంటేనే ఇంటికి వచ్చేది. టీచర్ చెప్పిన టీచర్ చదువు వస్తుంది. ఏ ఇంటర్ అయినా అంటే ఏ ఇంటర్ రాష్ట్రంలో లేనంటే జీవితంలో చదువురా. మనకి జీవితంలో చదువురా. గురువు చెప్పినట్టు ఏ రాస్తేనే చదువు. కాబట్టి మన గురువు దగ్గర వచ్చానికి గురువు యొక్క ప్రేమ విమానాలు పొందాలా. పోలీస్ స్టేషన్కి పోతే నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏం మాట్లాడాలా? నోరు జాగ్రత్తగా పెట్టాలి. ఏంటంటే మాట్లాడితే ఎలా పుట్టుతాం. గురువు దగ్గరకు వచ్చే మనసును శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి. ఈ మనసులో రకరకాల కోరికలు గురువు దగ్గరకు వస్తే అవి తిరిగి నీటికి వస్తాయి. దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. కాబట్టి గురువు దగ్గరకు వచ్చేప్పుడు మనసు నిర్మలంగా ఈయన పరమాత్ముడు నియమించిన గురువు ఈయన ద్వారా నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అనే ఒక తపనతో వస్తే నీకు వస్తుంది. అలా కాకుండా మనసులో ఒకటి పెట్టుకొని మెదుడులో ఒకటి పెట్టుకొని ఏ వాడు చెప్పేది వీడు చెప్పేది మనసులో పెట్టుకుంటే మన లాటు ఎందుకు ధర కాకుండా ఎందుకు పనికి రాకుండా పోతాం. కారణం నీ మనసులో మాయ ఉంది, నీ మనసులో అహంకారం ఉంది. దేవుడు అనే విషయమే నీకు తెలియదు. దేవుని యొక్క అద్వితీయ శక్తి నీకు తెలియదు. నువ్వు దేవుడు అంటే ఏమనుకుంటున్నావు? ఏదో అనుకుంటున్నావు. కానీ దేవుడు అధికారం నీ కడుపులో నీ మనసులో ఏముందో కూడా తెలుసుకొని దానికి తగిన మూల్యాన్ని అందించేవాడే దేవుడు. కాబట్టి మనం పవిత్రమైన మనసుతో మనం ఉండాలి. అంటే ఈ తారక మంత్రం మహిమ ఏమిటి? గురువుకి తారక మంత్రం అంటే ఏమిటి? తారక మంత్రం అనేది తా అంటే తాను, రా అంటే రాక, కా అంటే కనుగొనడం. తాను రాక కనుగొనేదే తారక మంత్రం. తానెవరో అతనికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చినాడో తెలియదు. మరి ఇంకా ఏ ప్రయోజనం? ఒక పశువు బతికినట్టు బతుకుతుంది. పశువు ఏం చేస్తుంది? బాగా తింటుంది, కట్టలు పెంచుతుంది, చచ్చిపోతుంది. వీడక్కడనే బతుకుతున్నాడు. తాను ఎవరు? తాను ఎక్కడి నుంచి వచ్చినాడు, మళ్ళీ తాను ఎక్కడికి పోవాలి. మరి తెలుసుకోవాలంటే ఇది తెలుసుకునేదానికి తాజా గరీబు నమాజ్ ఇందర్ వలి అతీల్ గురువు గారు 20 ఏళ్ళు ఉస్మాన్ హారూనీ రసూలుల్లాహి గురువు దగ్గర పాదాల వద్ద కూర్చున్నాడు. పాదసేవ చేశాడు. పగురుపోతాడు, కట్టెలు కుట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. టైం అయితే వచ్చి గురువు గారి సన్నిధిలో కూర్చుంటాడు. ఆయన కాళ్ళగాడు కూర్చుంటాడు. ఆయన నుంచి అడిగినాడు, కొన్ని విషయాలు అడిగినాడు. బా చట్టుగా కూర్చోపోరా అన్నాడు. వలా మామూలుగా కాదు. వేద పాఠశాలలో వేదాలు
ఖురాను హదీస్ బాగా చదివినాడు, పండితుడైనాడు, పండితుల్లో మహాపండితుడైనాడు. అయినాక ఖురాన్లో ఒక వాక్యం మీద అతనికి అనుమానం వచ్చింది. ఓ మాకు అయినా మాకు ఖాజా గరీబు నమాజ్ ఏం చెప్పినాడు? గురువుల గురువు మహాపండితుడు ఆయన పండితుడైనాడు. ఖురాన్లో 57వ పద్యం 4వ వాక్యం పైన వచ్చినాడు. ఏముంది దాంట్లో? ఒక మాకు అయినా మాకు, నువ్వు ఎక్కడున్నావో అక్కడే దేవుడు ఉన్నాడు అన్నాడు. ఆ విషయాన్ని ఆ పండితులకు అడిగినాడు. వాళ్ళు పండితులే కానీ జ్ఞానులు కాదు. జ్ఞాని వేరు, పండితుడు వేరు. ఖాజా గరీబు నమాజ్ ఇందర్ వలి అతాయ రసూల్ అజ్మేర్ గురువు, ఆయన జ్ఞాని పండితుడు. పండితులకు జ్ఞానులకు వేరే ఉంటుంది. ఆయన పదం అడిగాడు, ఒక మాకు మైనా మాకు 57వ పద్యం 4వ వాక్యాన్ని అడిగినాడు. దాని అర్థమేమి? నువ్వు ఎక్కడుంటే దేవుడు అక్కడ ఉన్నాడు అని అర్థం. ఆ విషయం అడిగాడు. అంటే చెప్పారా పండితుడు? ఉంది కదా అన్నాడు. ఎలా ఉంది అన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడు కాడన్నావు, ఎలా ఉన్నాడు అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మాకు ఇంతవరకే తెలుసు, ముందుకు వెళ్ళాడు. అప్పుడు ఆయన గురువులను వెతుక్కుంటూ పోయినాడు. ఎక్కడికి పోయినాడు? హారూన్ అనే ఈరాన్లోని హారూన్ అనే ఊరిపోయాడు. అక్కడ గురువును కలిశాడు. మన హారూని రమ్ములాగా తన సందేహాన్ని వ్యక్తపరిచాడు. ఆయన చెప్పాడు, ఆ చెప్పుగాడ కూర్చోపోరాడు. 20 ఏళ్ళు చెప్పుగాడ కూర్చున్నాడు. ఆయన పొద్దున పోవడం, కట్టెలు కోసుకోవడం, మీద చేసుకోవడం, తినడం, అయితే గురువు గారి సన్నిధిలో కూర్చోవడం. ఆయన ఏం చెప్తాడు? 20 ఏళ్ళ తరువాత అతనికి ఆయన చెప్పే పదాలలో బ్రహ్మరహస్యం వస్తుంది. ఆయనకు బ్రహ్మరహస్యం వస్తుంది. ఆ తర్వాత ప్రజలు అతను ఎక్కడికి పోతే అక్కడికి అతని పాదాలు చేరుతుంది. ఎందుకు అలా జరుగుతుంది? హదీస్ ఆయత్ నంబర్ 1 57వ పద్యం మొదటి వాక్యంలో ఒక వాక్యం ఉంటుంది. మాకు సబ్హానిల్లాహి మాకి సమావాతి మాకి దాని ఏమర్థం? సబ్హా అంటే అరబీలో పాకిద అంటే శుద్ధి. ఏమంటున్నాడు దేవుడు ఆ వాక్యంలో? దేవుని యొక్క పరిశుద్ధిని, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క తేజస్సును, భూమి, ఆకాశం, ఇందులోనే సర్వ వస్తువులు ధ్యానం చేస్తున్నాయి. మతిమరుపులు ఉన్నాడంటే ఒక మానవుడు మతిమరుపులు ఉన్నాడు అంటున్నాడు దేవుడు. చెట్లు, పుట్టలు, ఆకులు, రాళ్ళు ఇవన్నీ దైవ ధ్యానం చేస్తున్నాయట. పొరపాటు ఎవరున్నాడు? మానవుడు ఉన్నాడు అంటున్నాడు దేవుడు. ఆ వాక్యాన్ని ఆ 80 ఏళ్ళు గురువు గారు ఆయనకు ఆ తగ్గిచ్చారు. దాన్ని ఏమంటారు? సుల్తానే అఫ్తార్ అంటారు. సుల్తాన్ అంటే రాజు. ధ్యానంలో, దైవ ధ్యానంలో రాజు లాంటి ఆ రాజపదం, ఆ రహస్య పదం. ఆ పదం ఎవరు జపం చేస్తాడో వారి తల వెంట్రుక నుండి గాలి గోరు వరకు అతని రక్తం శుద్ధ వాడు ఏమనచ్చినా ఈ దైవనామంలో నిమగ్నమై ఉంటాయి. కానీ దైవనామంలో నిమగ్నమై ఉంటాయి. ఇలా ఏం చేసిన పని సైలెంట్ ఉంటే మన శరీరం మొత్తం దైవ ధ్యానం చేస్తుంది. దానికి నిదర్శనం ఏమిటో తెలుసా? అతని చూస్తేనే మనుషులు కాళ్ళు ముక్కాలనిపిస్తుంది. అతనికి కాళ్ళు ముక్కాలా అనిపిస్తుంది. అతని దగ్గరికి పోతారా? అతని కాళ్ళు ముక్కాలా, అతని చేతులు స్మరించాలా,
ఆ చేతులు ఆయన సేవ చేయాలనే తపన వీళ్ళకి వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎవరి హృదయంలో దైవ జ్యోతి ఉంటుందో వారికి వస్తుంది. అందరికీ రా మిగతా అతను చూస్తారు, దూరం చెప్తారు. ఎందుకు? వారిలో మాయ ఉంటుంది. మానవుని పుట్టించేటప్పుడు 32:10 వాక్యంలో చెప్తాడు దేవుడు. మానవుని పుట్టించినాక మానవునికి ఎడమవైపు మాయను పెట్టాడు సైతాను. ఈ పక్క ఎడమవైపు, కుడివైపు దేవదూతను పెట్టాడు. ఈ మధ్యలో ఆత్మ అంటే ఈ సైతాన్ ఎట్టయింది మాయ. దేవుడు హవ్వావును మన పక్కని మీరు నేను నా ప్రతినిధి పుట్టిస్తున్నాను, నువ్వు కాళ్ళు ముప్పురా అన్నాడు. ఎవరన్నాడు? దేవదూతలు అన్నాడు. ఆకాశంలో సమస్త దేవదూతలు కాళ్ళు ముట్టినారు. గురువు ఎవరు ముక్కలేదు? ఒక మాయ ముక్కలేదు. సైతాన్ ఏడా నువ్వు ముక్కలేదు అన్నాడు. అంటే నేను వానికంటే గొప్పవాడిని అన్నాడు దేవుడు. మాయ అతను అన్నాడు దేవుడు, ఇక దిగురా కిందికి, నీకు స్వర్గంలో స్థానం లేదు, నీ తల్లిదండ్రులు నరకం ఎక్కువ అన్నాడు. అతను ఏమన్నాడు తెలుసా? నేను చెప్పేది నా విషయం కాదు, పురాణ వాక్యం చెప్తున్నాను. అతను ఏమన్నాడు తెలుసా? దేవుడా, నేను 70,000 సంవత్సరాలు తపస్సు చేసినా దాని ప్రతిఫలాన్ని నాకు ఇవ్వు అంటే దేవుడు అడిగాడు, ఏం కావాలా నీకు అన్నాడు. వాతని ఎడమ వైపు వక్షస్థలంలో నాకు స్థలమి, ఇక్కడ నాకు స్థలమి అంటే దేవుడు అన్నాడు ఇచ్చినప్పుడు అన్నాడు. అంటే వాడు ఏమన్నాడు? సైతాన్ కదా, మాయ కదా, ఇప్పుడు నువ్వు దాన్ని పొందలేవు అన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు వాడిని పొందలేవు. ఇప్పుడు వాడిని చుట్టుకుంటాను మాయతో. వానికి అహంకారం, అజ్ఞానం, ఈర్ష్య, ద్వేష, అసూయ, అపుర గుణాలు, రాక్షస గుణాలు వారి మనసులో నింపి నీకు దూరం చేస్తాను. వాడిని నువ్వు వాడిని రక్షించి ఇక నీ దగ్గరికి రాడు. ఎవడేమన్నాడు? నీ మాట వినేవాడు నీవాడు, నా మాట వినేవాడు నావాడు. నేను ప్రవక్తలను పంపిస్తాను, మహాగురువులను పంపిస్తాను, ఆధ్యాత్మిక గురువులను పంపిస్తాను. ఎవడు గురువు దగ్గర ఉంటాడో వాడు నావాడు, ఎవడు గురువుకు దూరంగా ఉంటాడో నీవాడుకో అన్నాడు. వాళ్ళు ఏముంటాయి? ఈర్ష్య, అసూయ, రాక్షస గుణాలు ఉంటాయి వాళ్ళు. వాడు ఎవరు? మాయ అంటే ఎవరు అనుకుంటున్నావు? విషయాలు పెట్టాడు, మర్చిపోతేవాడు కాదు, మహాదైవ భక్తుడు. మహాదైవ భక్తుడు, 70 సంవత్సరాలు తపస్సు చేసిన మహాభక్తుడు. మీరెవరో పనికి మాట్లాడు అనుకుంటున్నారేమో, తాగుబోతాడో తిరుగుబోతాడో లేదు. మహాదైవ భక్తుడు వాడు ఎక్కపోయినాడు. వాడిని ఈర్ష్య, అసూయ, రాక్షస దీనికంటే గొప్పనండి. అట్లా తెలుసుకో. గొప్ప అనేది నేను తీర్మానించాను, నువ్వు కాదు. వాడు మానవుడికి ఎడమవైపు ఉంటాడు. ఎప్పుడు గురువు మీద అసూయ భావాలు, అనుమానాలు, రకరకాల విషద్వేషాలు, అసూయ, రాక్షస గుణాలు వీళ్ళు ఇప్పుడు ప్రవేశిస్తాడు. అప్పుడు అనుకోరా, నాలో రాక్షసులు మేలుకుంటున్నాడు, నాలో రాక్షసులు మేలుకుంటున్నాడు. అదే గురువు పాదసేవ చేసి, పాదాభివందనం చేసి, గురువు కాళ్ళగాడ కూర్చుంటే అప్పుడు అనుకోవాలి, నాలో దేవదూత మేలుకుంటున్నాడు, నాలో దేవదూత మేలుకుంటున్నాడు. ఒకసారి మహాగురువుకు ఇంకా గురువు వచ్చినట సైతాన్. ఆయన నుంచి, అయ్యా నేను తప్పు చేసినా నేను ఏం చేస్తే నా తప్పు క్షమిస్తాడో దేవుడిని అడుగు అన్నాడు. ఆయన మూసా కలిముల్లా ఆయన దేవుడితో మాట్లాడేవాడు. ప్రవక్తలలో ఆయన విశ్వగురువు. ఆయన సరిగా ఆయన సంతోషంగా దేవుడు చెప్పాడు, పోయి దేవుడా, మాయ కానసింది నాకు, వాడు ఏం చేస్తే వాడిని తప్పులు క్షమిస్తావు చెప్పు అన్నాడు. ఏం లేదు, అలాంటి తరంలో ఆదం ప్రవక్త వాడు ముక్కలే, కాళ్ళు ముక్కుకోవాలంటే ముక్కలేవాడు, ఫలాని చాట అతని సమాధి ఉంది, ఆ విశ్వగురువు సమాధి, ఆ సమాధికి ముక్కులు పోయి వదిలేస్తానన్నాడు. ఇంకా ఆయన సంతోషించినాడు. మూసా ప్రవక్త సంతోషించాడు. అబ్బాయికి సైతాన్ ఉండదు, మాయ ఉండదు, ప్రపంచమంతా సత్య శ్యామల ఉంటుంది, ఈర్ష్య, అసూయ, రాక్షస ఉండవు అని సంతోషంగా పోయినాడు. పోయి సైతాన్ని చెప్పినాడు మాయ, రే నీ అదృష్టం పండిందిరా, నీకు అవకాశం ఇచ్చినాడు దేవుడు, అలాంటి స్థలంలో ఆ మహాప్రవక్త సమాధి ఉంది, దాన్ని ముక్కిరా నీ పాపాన్ని. ఎవడేమన్నాడు?
రాత్రి ఓయా బతుకునేప్పుడే కాళ్ళు మొక్కలే ఖచ్చితంగా నేను కాళ్ళు మొక్కుతాను ప్రభు అని దేవుడు చెప్పినాడు. చెప్పలే వాడు ఆకాశంలోనే వాడు దింగ అయిపోయినాడు. వాడు ఆకాశంలోనే వెళ్ళిపోయినాడు. భూమి మీద ఏడగా ఊపడతాడు. వాడిని వదిలే మన కోసం సమాజంలో భయంకరమైన శిక్ష ఉంది. కాబట్టి గురువు అనేది లేకపోతే మనం అందరిలో మనకు ఒకటే జాతి. మానవుడు రెండే జాతులు లేదు, మూడు లేవు, రెండే జాతులు. ఒకటి ఆడ, రెండు మగ. మూడో జాతి లేదు, ఒకటి ఆడ, రెండు మగ. దీంట్లో నుంచే మనం ఏమేమో తీసుకుంటున్నాం, కానీ ఉండేది అదే, నాకు వేరేది అది. కాబట్టి గురువు ద్వారా బ్రహ్మజ్ఞానం పొందేవాడు, వాడి ద్వారా వీటి ద్వారా. గురువు అంటే ఎవరు? విశాలమైన దృక్పథం కలిగిన వాడు, విశాలమైన మనోభావాలు కలిగిన వాడు, కుంచిత భావం. నా జాతికి చెందినోడు దేవుడు, నా మతానికి చెందినోడు దేవుడు, నా కులానికి చెందిన దేవుడు అంటే దీనంత అజ్ఞాని ఎవ్వరు. అలా కులాల్లో మొదటి వాక్యమేమి? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏమంటున్నాడు? అల్హమ్దు, సర్వ పొగడ్తలు. ఏమంటున్నాడు దేవుడు? సర్వ పొగడ్తలు. ఎవరికి? సర్వలోక సృష్టికర్తలు. నేను ముస్లింల దేవుడు అన్నలే ఆయన కులంలో. నేను రబ్బుల్ ఆలమీన్, నేను మొత్తం యూనివర్స్ దేవుడిని. నేను యూనివర్స్ సృష్టి మొత్తానికి దేవుని. నేను ఎవరు ఏ పేరుతో పిలిచినా అది నాకే అంటున్నాడు ఆయన. కాబట్టి సోదరులారా, దేవుని భావం అర్థం కావాలంటే గురువు మాత్రమే అర్థమవుతుంది. అలా కాకుండా స్వయం నిర్ణయాలు తీసుకుంటూ స్వయం పుట్టుకుంటే మనకి మాయ పుట్టుకొని వాడు చేసేటన్ని కరెక్షన్ తెప్పించి ఏ విధంగా మాయ రక్తంలో పొందులో తాను తెచ్చిందే కరెక్ట్, తనకు తెచ్చిందే, తాను పట్టిందే అది, తను చేసిందే అది అందులో అట్లా అని వీడు అనుకుంటే వాడు ఆఖరి టైంలో పశ్చాత్తాపడతాడు. అయ్యో పొరపాటు చేసినానే, ఇప్పుడు అర్థమైంది. కురాన్ అంటాడు దేవుడు, అది కూడా తప్పనే అంటాడంట. దేవుడా చూస్తున్నా, ఏమిటంట? దేవుడా చూస్తున్నా, దేవుడే చెప్పినాడు, దేవుడా చూస్తున్నా, ఇప్పుడు అర్థమైంది ఉంటాడు. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇక భూమిని బదులు ఈ గురువుల వెంటబడిచేది నేను బ్రహ్మజ్ఞానం స్వరూపుణ్ణి అవుతాను, నన్ను వదులు భూమిని కంటాడు దేవుడు. అంట దేవుడా 10 రూపాయలు లాభం వస్తే 4,000 నడిచిపోతాను. లాభాన్ని అర్థం చేసుకున్నావు. ఎవరన్నా పట్టుకుంటారు కోడికోవాలంటే పారిపోతాను. కష్టాన్ని గుర్తు చేసుకున్నావు. కానీ తప్పే ఆ దైవ సన్నిధికి పోవాలి, అక్కడికి పీల్చుకొని పోయేవాడు ఎవడు? అతని ఉండే విశాల దృక్పథం ఏమిటి? దేవుని ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అని జ్ఞానం లేకపోయిందా? నీ తాత తెచ్చాడు, నీ అబ్బ తెచ్చాడు, రాలే నువ్వు ఏం చేస్తున్నావు ప్రతి ఫార్మల్ అంటారు. ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు? మసీదులో ఏ దేవుడు ఉన్నాడు? ఉండే దేవుడే ఉన్నాడు. ఎవరు ఇంకా ఎవరన్నా దేవుడు ఉన్నాడు అక్కడ? దేవుడు విశ్వవ్యాప్తి. దేవుడు ఒక తలానికి చెందినోడు కాదు. ఇది యూనివర్స్, మొత్తం విశ్వ ఆవహమైన వాడు దేవుడు. అక్కడ ఎవరు? గురువు. ఆయన లక్ష్మీస్వామి ఎవరు? గురువు. ఇక్కడే దేవుడు దేవుడు. దేవుడు విశ్వవ్యాప్తి. గ్రంథాలు చెప్తాయి దేవుడు నిరాకారుడు. వేదాలు చెప్తాయి ఏమంటే దేవుడు నిరాకారుడు, ఆకారం లేనివాడు. దేవుడు నిరామయుడు, విరామం లేనివాడు. దేవుడు నిరంజనుడు, శాశ్వతంగా ఉండేవాడు. మనం పుట్టక ముందు ఉండాలా, మనం ఉన్నే ఉండాలా, మనం సచ్చినా ఉండాలా. బయట అదే మనం చదువుకునేటప్పుడు పద్యం చదువుతాను. 6వ తరగతిలో అప్పుడు 40 years back. అప్పుడు అర్థం కాలేనా దాని తాత్పర్యం. ఇప్పుడు అర్థమవుతాను. ఎవ్వరిచే జనించు జగదెవ్వరిలో లీనమై, ఏమన్నా ఎవరి చేతైతే ఈ ప్రపంచం పుట్టింపబడినదో, ఎవరిలో ఈ ప్రపంచం విలీనమై ఉందో, ఎవరిచే జనించు జగం ఎవ్వరిలో నుండి లీనమై ఎందు పరమేశ్వర దేవుడు. ఎవరి చేతులు చావు పుట్టకలు ఉన్నాయో ఈశ్వరు దేవుడు. సర్వము తానైన వాడు అట్టి ఈశ్వరుని శరణు వేడు. ఎవరి చేతులు చావు బతుకులు ఉన్నాయో
నీ మధ్య నైటవుడు. నేను పుట్టక ముందు ఉండాలా, నేను పుట్టినాకుండాలా, నేను చచ్చినాకుండాలా, అటువంటి దేవుడిని ప్రార్థన చేస్తున్నాను అన్నాడు ఆ మహాకవి. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పరిచయం చేసేవాడే గురువులు. కాబట్టి బోధకుడు గురువు వాక్యం శిరోధాన్ని మనసుకు నచ్చకపోని, మనసు ఇష్టపడకపోని గురువు వాక్యం శిరోధాన్ని చెప్పే ఆ బ్రహ్మపదాన్ని చేరగలవు, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని పొందగలవు. విశ్వవ్యాప్తి అయిన ఆ సర్వలోక సృష్టికర్తను నువ్వు అవగాహన చేసుకోగలవు. అప్పుడు ఆ దివ్య చైతన్య శక్తిని దర్శించగలవు. అలా కాకుంటే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విని 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 ఆఖరికి ఏది అర్థంగా కూడా ఉంటుంది. కాబట్టి మనం గురువు పరంపరలో చేరి గురువును ప్రశ్నలు అడగాలి. ఆ ప్రశ్నలు కూడా ఎట్లా, గురువు 1000 సంవత్సరాల కింద ఒక పుస్తకం రాశాడు మహాయోగి. ఇప్పుడు ప్రశ్నలు అడిగేదానికి ఏం లేదు, 1000 ఏళ్ళ కిందనే అయిపోయినాయి. ఆ ప్రశ్న అడిగాడు ఆ గురువు, ఏమని తెలుసా, దానికి ఉపమానం చెప్పినాడు. ఉండి కూడా లేని వస్తువులు ప్రపంచంలో ఉన్నాయా అన్నాడు. అంటే అసలు దేవుడు ఉన్నాడు అని కనపడడం లేదు. ఉండి కూడా కనపడని వస్తువులు ఉన్నాయా అంటే దేవుడు ఉన్నాడు కనపడలేదు, అటువంటి వస్తువులు ఉన్నాయా అన్నాడు. ఆయన చెప్పినాడు, నీలోనే ఉన్నాయి దాంట్లో. నాలుగు నాట అవును అన్నాడు. ఏమిటంటే ఆకలి అన్నాడు. చెవి ఆకలి నీలో ఉంది, ఉందే చూపించగలవా? ఖచ్చితంగా చూపించుకోలేవు. నువ్వు ఆకలి చూపిస్తేనే నీకు అన్నం పెడతా, లేక పెట్టదు. అంటే వీడు ఖచ్చితంగా చూపించుకోలేడు. కేవలం వీరికి మాత్రమే అవగాహన అవుతుంది, దానికి మాత్రమే. ఒకడు లడ్డు తింటాడు, ఎలా ఉంది అంటే తీయ ఉందంటాడు, ఎట్టుందంటే కప్ప ఉందంటాడు, ఎట్టుందంటే మధురంగా ఉందంటాడు, తీపి చూపినంటే నువ్వు తిరుగురాడు ఏమంటాడు, నువ్వు పోయి తిరుగుపో, చూపించే వస్తువు కాదు ఇది, ఇది అవగాహన చేసుకునేవాడు. ఆ మాటనే ఎక్కువ వాడు గట్టిస్తాడు, తీరు దానికి నీకు అర్థమైంది సేవ చేసుకో, అవగాహన ఇస్తాడు. దానికి ఇంకొక పదమన్నాడు. ఏంది నేను చెప్పే నా విషయం కాదు, గురువు చరిత్రలో గురువుల సాధనా మార్గాలు. ఒక ప్రశ్న అడిగినాడు గురువు, ఆయన దానికి ఏం సమాధానం చెప్పాడు తెలుసా? ఒక వ్యక్తికి, ఒక 5 ఏళ్ల బాలునికి, ఆయన ఇప్పుడు నా తరఫున నేను చెప్పడం లేదు, పుస్తకం 1000 ఏళ్ళ కింద పుస్తకం అది పేరు కూడా చెప్తా, కావాలి అడిగి కావచ్చు. ఆయన అడిగినాడు, ఏమని చెప్తా, ఏమని అడిగినాడు, ఆయన సమాధానం చెప్పినాడు. ఏం గురువు గారు మీరు అందరికీ దాని గురించి ఇది చెప్పగలిగాడు. శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి చెప్పినాడు, ఏమని, నా భక్తాయా నా తపస్సాయా సదాచన్ అన్నాడు. ఎవడైతే పరిపూర్ణుడైన భక్తుడు కాడో, ఎవడు తపస్సు చేయడో వానికి దైవ రహస్యం చెప్పవచ్చు అంటాడు భగవద్గీత. ఇక్కడ ఆయన చెప్పాడు చెప్తా ఉపమానము. దేవుడి గురించి అడిగితే 5 ఏళ్ల పిల్లోనికి అతను చెప్పిన ఉపమానం చూడు ఎత్తుకుంటుంది. 5 ఏళ్ల పిల్లోనికి పట్టుకొని పెళ్లి చేస్తే బాగుంటుందిరా అని అంటే మనకి ఏమర్థం అవుతుంది? నేను కట్టింది పుస్తకంలో రాసింది ఏమవుతుంది? లడ్డు మాదిరి ఉంటుందా అంటాడు హిందూ సోదరుడు. ముస్లిం అయితే బిర్యానీ మాదిరి ఉంటుందా అంటాడు. ఎందుకంటే పెళ్లికి పోయి తినేది వాడే. అదే 5 ఏళ్ల పిల్లడు పెళ్లికి పోతే ఏం తింటాడు? ఇక్కడైతే లడ్డు తింటాడు, అక్కడైతే బిర్యానీ తింటాడు. అట్టుంటుందా అంటాడు. లేకపోతే ఇంకా మంచి పెళ్లి అయితే ఇంకా మంచి బిర్యానీ ఉంటుందా అంటాడు. కానీ అదే 20 ఏళ్ళైనా పెళ్లి చేస్తేదా అంటే వాని కళలు వేరుగా ఉంటాడు కదా. వానిలో మెచ్యూర్ అయి ఉంటాడా, వాని జ్ఞానం మెచ్యూర్. కానీ మనకి ఎంత బోధించినాము, ఇటుంటుందిరా అటువంటి రాగా లడ్డు బిర్యానీ వైపు పోతాడు. ఎందుకంటే వాడు చూసి ఉండదు, వానికి మెచ్యూర్ కావాలి బ్రెయిన్. అప్పుడు మెచ్యూర్ అయితే ఆ భగవంతుని అవగాహన చేసుకోవడం సులభమైంది. మెచ్యూర్ కావాలంటే ఏం చేయాలి? గురువుల సవాలులో కంటే ఎక్కువ కూర్చుంటూ ఈ ఆత్మ మీద ప్రభావమైన అజ్ఞానాన్ని తొలగిస్తూ సర్వము గురుమయము అనే ఒక సాధనతో శిష్యుడు ముందుకు సాగితే ఆ బ్రహ్మజ్ఞాన స్వరూపమైన దివ్య చైతన్య స్వరూపాన్ని దర్శించగలడు. అలా కాకుంటే జీవితమంతా భ్రమకు గడుపుతుంది. కాబట్టి సోదరులు పాటించాలని
చెప్తూ ఇంకొక విషయం, ఒక మహాగురు మహమ్మద్ గారిని అడిగారు, ఈ ప్రళయం ఎప్పుడు వస్తుంది అని, ఏం సంపాదించావు నువ్వు అని. అంటే ఆయన చెప్పాడు, గురుగారు రాత్రులు మేము ప్రార్థనలు చేయలేను, ఎందుకంటే పొద్దున్నే కూలి పనికి పోవాలి. రాత్రులు మేలుకొని ప్రార్థన చేయలేను, పొద్దున్న కూలి పనికి పోవాలి. దానం చేయలేను, నేను బీదవాణ్ణి. దానము చేయలేను, నేను బీదవాణ్ణి. మరి ఏముందిరాని దగ్గర అన్నాడు. ఆలోచించాడు, ఆలోచించి గురుగారు నీ మీద నాకు ప్రేమ ఉంది అన్నాడు. ఏమన్నాడు? నీ మీద నాకు ప్రేమ ఉంది. వాడు ఏం చేస్తాడు కదా, పనికి పోతాడు. పనికి పోతానే పోతా గురువు అక్కడ పోయి చూస్తాడు, గురుగారు ఉన్నారా అంటే. ఉంటే వాళ్ళు పలకరిస్తాడు, ఉంటే మాట్లాడు. గురుగారికి పోరా అని చూస్తున్నాడు. గురువు ఏమేమి ఉంటాయి చెప్తున్నారు, అలా కూర్చుంటున్నాడు. అంత ప్రేమ ఉంది. అంటే గురుగారు ఏం చెప్పారు కదా, భూమి మీద ఎవరితో ప్రేమగా తచ్చినా మన ఎంతో పోరాడు. చూసారా, సూక్ష్మంలో కూర్చోమని చెప్పేసినాడు. కాబట్టి ఇతరుల గురించి ఈర్ష్య ద్వేషాలతో మాట్లాడితే వాడు పరిపూర్ణం కాదు. ఎందుకంటే అందరిని సృష్టించే దేవుడే. ఇంకో దేవుడు ఉన్నాడా? దేవుడు అందరిని సృష్టించిన దేవుడు ఒక్కడే అనే విశాలమైన ప్రకల్పదను కలిగినప్పుడు నీకు ఆ బ్రహ్మ జ్ఞానం యొక్క చిత్త చివరి జ్యోతి, చిన్న జ్యోతి అర్థమవుతుంది. ఆ తర్వాత నువ్వు దాన్ని అనుకుని పరిపూర్ణ విజయవాడని చూసిన అనిల్ బాబు గారు మాట్లాడుతున్నారు.